Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హంగ్ పరిస్థితుల్లో అతలాకుతలమవుతున్న తమిళనాడు శాసనసభ రాజకీయాల్లో అవకాశవాదానికి తెరలేపింది వీసీకే పార్టీ. విదుతలై చిరుతైగల్ కచ్చి అనే ఈ పార్టీ అధినేత తిరుమావవలన్. ఈ తిరుమావవలన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే విజయ్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు ఒక రకంగా చెప్పాలంటే విజయ్ని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు. నిజానికి టీవీకే మద్దతు కోసం మొదటి నుంచి కొంత సంప్రదింపుల్లో తేడాలున్నాయి. టీవీకే సంప్రదించే విధానంలో తేడాలున్నాయి, సరైన పద్ధతిలో సంప్రదించలేదు. అయితే వీసీకే ఒక స్పెక్యులేషన్ రన్ చేసింది మొదటి నుంచి. బ్యాక్మెయిన్ గురించి చెప్పే ముందు వీసీకే ఏం చేస్తుందో చెప్తాను. వీసీకే ఒక స్పెక్యులేషన్ రన్ చేసింది. కమ్యూనిస్టులు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్లకు అనుగుణంగానే నేను మద్దతు ఇస్తాను, తన పార్టీ మద్దతు ఉంటుందని చెప్పింది. ఎందుకంటే వీసీకే మొదటి నుంచి కమ్యూనిస్టులను అనుసరిస్తూ తన రాజకీయాలు నిర్వహిస్తోంది. కాబట్టి అప్పుడు కమ్యూనిస్టులు కూడా టీవీకేకి మద్దతు ఇవ్వడంతో, విజయ్కి మద్దతు ఇవ్వడంతో వీసీకే మద్దతు కూడా లభిస్తుందని ఒక భ్రమలోకి వెళ్ళారు టీవీకే వాళ్ళు. అంతేకాదు వీసీకే పేరుతో నిన్న మధ్యాహ్నం ఒక సోషల్ మీడియాలో ఒక లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటర్లో వీసీకే బేషరతుగా విజయ్కి మద్దతు ఇస్తున్నట్టుగా రాసింది. అది ఫేక్ లెటర్ అనే విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. నిజానికి వీసీకే అధికారికంగా ఎవరికి మద్దతు ఇవ్వలేదు, అధికారికంగా టీవీకేకి మద్దతు ఇస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు. అంతేకాదు తాము డిఎంకే కూటమిలో ఉండమా అనే విషయాన్ని కూడా ఎక్కడా ప్రకటించలేదు. కానీ మళ్ళీ టీవీకే నేతలు వీసీకేని సంప్రదించినప్పుడు ఒక కొత్త వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది వీసీకే. తిరుమావలన్ మామూలు వ్యక్తి కాదు, అతను ఇప్పటికే ఎంపీగా ఉన్నాడు. అయినా సరే మొన్న ఎన్నికల్లో డిఎంకేతో పొత్తు పెట్టుకున్నప్పుడు తను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇంకొక సీట్ అడిగారు. కానీ దానికి అప్పుడు డిఎంకే నిరాకరించడంతో మామూలుగానే పాత సీట్లలో పోటీ చేశాడు. ప్రస్తుతానికి 2 చోట్ల టీవీకే విజయం సాధించింది. ఒకటి వన్ని అరసు, అక్కడ వన్ని అరసు అనే ఎమ్మెల్యే తిండివనం నియోజకవర్గం నుంచి విజయం సాధించున్నాడు. వండి అరసు టీవీకే ఎమ్మెల్యే. అట్లాగే జ్యోతిమణి కట్టుమన్నార్ కోయల్ నుంచి విజయం సాధించింది. 2 ఎస్సీ నియోజకవర్గాలు, ఈ 2 చోట్ల టీవీకే విజయం సాధించింది. ఈ 2 సీట్లు విజయ్కి ఇస్తే ఇప్పుడు విజయ్కి మార్గం సుగమం అవుతుంది. కానీ ఇవ్వాలి అంటే డిప్యూటీ సీఎం పదవిని తిరుమావలన్కి ఇవ్వాలి అని టీవీకే మెలిక పెడుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే 2 సీట్లతో మద్దతు ఇస్తామని చెప్తుంది వీసీకే. ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే తన మద్దతు ఉంటుందని చెప్తుంది. అంతేకాదు ఆ ఇద్దరు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ఎమ్మెల్యేలో విచిత్రమైన విషయం చూడండి, ఉన్నాయే 2 సీట్లు, 2 సీట్లకి ఒకరికి ఉప ముఖ్యమంత్రి కావాలంట, ఇంకొకరికి మంత్రి పదవి ఇవ్వాలంట. మూడో ఫిట్టింగ్ ఏంటంటే విజయ్ రాజీనామా చేస్తున్న తిరుచి ఈస్ట్ ఉంది కదా, ఆ తిరుచి ఈస్ట్ సీటును కూడా తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది వీసీకే. అంటే ఎంత పెద్ద బ్లాక్మెయిల్ చూడండి. ఇది ఖచ్చితంగా అవకాశవాదం. ఎందుకంటే విజయ్ నిజంగానే విజయం అంటే ఈ అవకాశవాదానికి ఛాన్స్ ఇచ్చింది కూడా విజయ్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే తన నెంబర్ పైన తనకు స్పష్టత వచ్చిన వెంటనే ఈ పార్టీల దగ్గరికి వెళ్ళి, అంటే గవర్నర్ దగ్గరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మొదటిసారి వెళ్ళకముందే ఈ పార్టీల దగ్గరకు వెళ్ళి ఈ పార్టీలను సంప్రదించి ఉంటే ఇలా వీసీకే చెట్టెక్కి కొండెక్కి కూర్చునేది కాదు. ఇప్పుడు 3 సార్లు విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్ళి 3 సార్లు విఫలం చెంది వెనక్కి వచ్చిన తర్వాత ఇంకెవడిదో ఒక మద్దతు కావాలి కదా. ఆ మద్దతు కోసం వీసీకే దగ్గరికి వెళ్తే వీసీకే ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా వార్చుకునే పని చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవి కావాలి, క్యాబినెట్లో స్థానం కావాలి, తిరుచి ఈస్టు సీటు తమకు కావాలని చెప్తుంది. దీంతో పాటు కొన్ని విధానపరమైన డిమాండ్లను కూడా చెప్తుంది వీసీకే. ఏం చెప్తుంది? ఎస్సీ సంక్షేమం కోసం ఒక ప్రత్యేక శాసనసభ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తుంది. ఓకే, ప్రభుత్వంలోకి వచ్చినాక దీనికి ఛాయిసెస్ తీసుకోవచ్చు. కుల వివక్షకు వ్యతిరేకంగా, పరువు హత్యలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను అమలు చేయాలని చెప్తుంది. దీన్ని కూడా అంగీకరించవచ్చు, ఎందుకంటే ఇది సమాజ హితం కోసం కోరే డిమాండ్ కాబట్టి దీన్ని కూడా అంగీకరించవచ్చు. అంతేకాదు బేషరతు మద్దతు కాకుండా ప్రభుత్వ పాలనలో అనుసరించాల్సిన ఉమ్మడి విధానాలపైన స్పష్టత కావాలి అని అడుగుతోంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయాలపైన కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ కోరుకుంటున్నాడు తిరుమావవలన్. అంటే ఖచ్చితంగా ఇక్కడ వీసీకే అవకాశవాద రాజకీయాలు చేస్తుందని అర్థమవుతుంది. వీసీకే అవకాశవాద రాజకీయం వల్లనే 3వ విజయ్ లోక్ భవన్ నుంచి వెనుదిరిగాడు. వీసీకే అవకాశవాద రాజకీయం వల్లనే ఇంత ఆలస్యం జరుగుతోంది. తమిళనాడులో హైడ్రామా మళ్ళీ రీస్టార్ట్ అయిందని చెప్పాలి. నిజానికి వీసీకే మద్దతు ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎలా ఇస్తాం, ఇవ్వకపోతే ఎలా ఇవ్వము అనే విషయాన్ని తేల్చేస్తే అయిపోయేది. మేము మద్దతు ఇస్తామనే స్పెక్యులేషన్ని క్రియేట్ చేసి టీవీకే మైండ్ సెట్ని మార్చి, టీవీకే ఆ పార్టీ మైండ్ సెట్ని మార్చి
చివరి క్షణంలో మళ్ళీ ఉపసంహరించుకోవడం, కొత్త డ్రామాను ప్లే చేయడం వల్ల తీవ్రమైన కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది విజయ్ అండ్ టీమ్. విజయ్ కూడా అనుభవరాహిత్యంతో ఉన్నాడు. ఆయనకు సరైన సలహాదారు లేరని అర్థమవుతుంది. రాజకీయాల్లో సీఎం కుర్చీ చుట్టూ ఎటువంటి ముళ్ళు ఉంటాయో ఆ ముళ్ళని ఎలా పక్కకు తొలగించి ముందుకెళ్లాలో ఆ విషయం విజయ్కి తెలియదు. సినిమా యాంగిల్లోనే ఒక రేంజ్లో సినిమా స్టైల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. రాత్రి శంకర్ సినిమాలో హీరో ముఖ్యమంత్రి అయినట్టు, ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ ముఖ్యమంత్రి అయిపోయినట్టుగా ప్రజల మద్దతుతో ఒక్కసారిగా ముఖ్యమంత్రి అయిపోయాడు. కానీ పరిపాలన విషయంలో ఆయనకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండొచ్చు, కానీ రాజకీయం విషయంలో ప్రణాళిక లేకపోవడమే ఈ ఆలస్యానికి కారణం అనిపిస్తుంది. ఏదేమైనా వీసీకే తన అవకాశవాదాన్ని ప్రదర్శిస్తుంటే దాన్ని ఎలా తిప్పికొట్టాలో ఎదుర్కోవాలో విజయ్కి చేత కావట్లేదని మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చెప్పాల్సిందే. మీరేమనుకుంటున్నారు? వీసీకే అవకాశవాదాన్ని ఎలా మీరు నిర్ధారిస్తారు? అట్లాగే విజయ్ అనుభవరాహిత్యాన్ని మీరేమంటారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి, ఇట్స్ టీవీ. నా పేరు తిరుమల.